హలో ఫ్రెండ్స్, నమస్తే. మనం ఏఆర్ఎస్ కార్ ఏసీ రిపేర్. ఫ్రెండ్స్, ఈరోజు ఏసీ స్విఫ్ట్ వెహికల్ వచ్చింది. ఏసీ అనేది మధ్యాహ్నం పూట సరిపోవట్లేదని కస్టమర్ కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇస్తే మనం ఏంటంటే ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేసినాం. ఏసీ ఫిల్టర్ అది గ్లోబల్స్లో వస్తుంది కదా, అది మెకానిక్ ఆల్రెడీ కొత్తది వేసిండు. అయినా కూడా ఎయిర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ వస్తలేదు. మధ్యాహ్నం పూట ఎన్నికల కూర్చున్న వాళ్ళకి సరిపోవట్లేదని నాకు కంప్లైంట్ వచ్చింది. సరే ఏమైందని మొత్తం చెక్ చేస్తే అది లోపల ఏసీ కాయిల్ అనేది ఫుల్ డస్ట్ ఉంది ఫ్రెండ్స్. దానివల్ల అనేది కూలింగ్ అనేది వస్తలేదు. మనము ఏసీ కాయిల్ ఇప్పాలంటే డాష్ బోర్డ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటేనే కూలింగ్ కాయిల్ అనేది బయటికి వెళ్తుంది. మీకు ఇప్పుడు కూలింగ్ కాయిల్ చూపిస్తున్నాను. ఇది కూలింగ్ కాయిల్ అనేది లోపల చూడండి, డస్ట్, వాగులు, పేపర్లు అన్ని జామ్ అయిపోయినాయి. అందులో కొద్దిగా జెల్ టైప్ వచ్చేసింది అనమాట. అది క్రీమ్ టైప్ వచ్చింది. దానివల్ల ఎయిర్ అనేది బయటికి రానిస్తలేదు. ఎయిర్ రానియనప్పుడు నీ కూలింగ్ అనేది సరిపోదు కదా ఫ్రెండ్స్. అందుకే ఇది ఏంటంటే ఇప్పుడు క్లీన్ చేసి వేద్దామన్నా కూడా మంచిగా లేదు. కాయిల్ అనేది మొత్తం సాల్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్, లైక్ చేయండి, షేర్ చేయండి.